హలో స్టూడెంట్స్, ఈరోజు వెలువరిచినటువంటి ఎన్టీఏ సీజన్ 2కి సంబంధించినటువంటి జేఈ మెయిన్ ర్యాంక్ ఏదైతే ఉందో మనకి బెస్ట్ ఆఫ్ 2 ర్యాంక్ లిస్ట్ కూడా వచ్చేసింది. అంటే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ కూడా పెట్టారు. సో ఎవరెవరికి ఏ ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది, ఎంతవరకు సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ముఖ్యంగా జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీకి సంబంధించి అండ్ ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారో మీకు వచ్చినటువంటి ర్యాంక్కి ఎన్ఐటి లేదా IIIT, GFTI ఈ మూడిట్లలో మీకు సీట్ వస్తుందా లేదా, అండ్ అలాగే మీరు క్వాలిఫై అయ్యారు కాబట్టి మీరు అడ్వాన్స్ కరెక్ట్గా మంచిగా స్కోర్ సాధిస్తే మీకు ఐఐటీలో అయితే సీట్లు వస్తాయి. ప్రజెంట్ సాధించినటువంటి కేటగిరీ ర్యాంకును బట్టి అండ్ అలాగే మీకు వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంకును బట్టి మీకు వచ్చేటువంటి సీట్ల అలాట్మెంట్ అనేది ఓన్లీ ఎన్ఐటీల్లోనూ IIITలోనూ అండ్ GFTISలో మాత్రమే ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా మనకి ఎన్ఐటీలు వచ్చేసి 31 ఎన్ఐటీలు ఉన్నాయి. సో ఎన్ఐటీలు మొత్తం మీద ఎన్ని సీట్లు ఉన్నాయనేది తెలియజేస్తాను. అండ్ అలాగే IIITలు ఎన్ని ఉన్నాయి, GFTI ఎన్ని ఉన్నాయని తెలియజేస్తాను. అండ్ ఐఐటీల్లో ఎన్ని సీట్లు ఉండబోతున్నాయో కూడా ఈ వీడియోలో ఉంటుంది. సో మీ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఎవరైతే జేఈ మెయిన్ ఆస్పైరెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడండి, మీకు క్లియర్ ఐడియా అయితే వస్తుంది. ఏ కేటగిరీకి ఎక్కడైతే మీకు అవకాశం ఉంటుంది అనేది, మీరు హోప్ పెట్టుకోవచ్చా లేదనేది అయితే ఇందులో క్లియర్ చేస్తాను. సో నేను ఇప్పుడు మీకు అప్లోడ్ చేయడం వల్ల ఆల్రెడీ ర్యాంక్స్ వచ్చినాయి కాబట్టి మీకైతే అర్థమవుతుంది. ఇక్కడ మనం వివరంగా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కేటగిరీలో 75,000 వరకు ర్యాంక్ వచ్చినా సరే జేఈ మెయిన్లో మీకు సీట్ వచ్చేదానికి అవకాశం ఉంది. అండ్ అలాగే రిజర్వేషన్ కేటగిరీలో 2 లక్షల వరకు వచ్చినా సరే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ అలాట్మెంట్ని బట్టి అయితే ఈ అనాలిసిస్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా జేఈ మెయిన్ ఇప్పుడు క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరూ కూడా అడ్వాన్స్ రాస్తారు. అడ్వాన్స్లో క్వాలిఫై అయితేనే మీకు ఐఐటీల్లో సీట్లు వస్తాయి. మరి ఐఐటీలో సీట్లు రాని పక్షంలో, అంటే అడ్వాన్స్ క్వాలిఫై అవ్వలేదు, ఐఐటీలో సీట్ రాదు. అండ్ మరి ఇప్పుడు వచ్చినటువంటి జేఈ మెయిన్కి ఎంత ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది, హోప్ పెట్టుకోవచ్చా అనేది అయితే ఇక్కడ క్లియర్ చేసుకుందాం ఒకసారి. జేఈ అడ్వాన్స్కి ఎంపిక కాలేదు అంటే మాత్రం జేఈ మెయిన్స్లో వచ్చినటువంటి ర్యాంక్ బట్టే మీకు ఎన్ఐటి, IIIT, GFTISలో మాత్రం సీట్లు వస్తాయి. అండ్ ఇక్కడ జనరల్గా మనకి జేఈ మెయిన్ ర్యాంక్ ఇప్పుడైతే ర్యాంకులు ఇచ్చారు కాబట్టి ఒకటి ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటుంది అండ్ కేటగిరీ ర్యాంక్ ఉంది, అంటే కమ్యూనిటీ ర్యాంకు. ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తే ఆల్ ఇండియా ర్యాంక్ అనేది అది ఓపెన్ కేటగిరీ అవుతుంది. అండ్ అలాగే కమ్యూనిటీ ర్యాంక్ అంటే మీ యొక్క క్యాస్ట్కి సంబంధించినటువంటి ర్యాంక్ అవుతుంది. సో ఎవరెవరు ఎంత ర్యాంక్ వరకు అయితే సీటు కోసం వెయిట్ చేయొచ్చు అనేది అయితే ఇక్కడ చూద్దాం మనం. జనరల్గా జేఈ మెయిన్లో 10,000 ర్యాంక్ కంటే ఎక్కువ వస్తే సీటు రాదు అనేటువంటి అపోహలు అయితే ఉంటారు. బట్ 10,000 లోపు ర్యాంక్ వచ్చినా, 10,000 పైన ర్యాంక్ వచ్చినా సరే మీకు సీటు కోసం అయితే వెయిట్ చేయొచ్చు. మీకు సీట్ రాదనేటువంటి భావనలు అయితే ఉండొద్దు. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే గత కొన్నేళ్ళుగా చూసినటువంటి ర్యాంకులు అనాలిసిస్ ప్రకారం, సీట్ అలాట్మెంట్ ప్రకారం ఇక్కడ మన ఓపెన్ కేటగిరీ చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ సీట్ అలాట్ అయిందని చూసినట్లయితే సిఎస్సి గ్రూప్కి సంబంధించి ఓపెన్ కేటగిరీలో 25,157 ర్యాంక్ అయితే కట్ ఆఫ్ అయింది. అంత ర్యాంక్ వరకు కూడా మీకు సీట్లు అయితే అలాట్ చేయడం జరిగింది. అలాగే మెకానికల్ బ్రాంచ్లో 75,000 ర్యాంకు అండ్ కెమికల్లో మీకు 60,000 ర్యాంక్ వచ్చింది. ఓబీసీ కేటగిరీ ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఓబీసీలో క్వాలిఫై ఉన్నారో 33,620 ర్యాంక్ కూడా మీకు సిఎస్సి గ్రూప్లో వచ్చింది. అండ్ మెకానికల్ బ్రాంచ్ 85,000 అండ్ కెమికల్కి 71,000. ఇది ఓన్లీ తెలుగు స్టేట్స్లో గురించి చెప్తున్నాను నేను. అదర్ స్టేట్స్లో కూడా ర్యాంకులు మీకు ఇంత ర్యాంక్ వచ్చినా సరే అదర్ స్టేట్స్లో కూడా మీకు అవకాశం ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఏదైతే ఉన్నారో 20,000 ర్యాంక్ సిఎస్సి, 88,000 మెకానికల్ అండ్ 91,000 కెమికల్. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ చూసినట్లయితే సిఎస్సి గ్రూప్లో 97,000 అండ్ అలాగే మెకానికల్లో 1,58,000 అలాగే 1,69,000 కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి. ఎస్టీలో అయితే 48,000 సిఎస్సిలో వస్తుంది అండ్ మెకానికల్లో 1.91 ల్యాక్ అంటే 1,91,000 అండ్ 1,78,000 ర్యాంక్ కెమికల్లో. సో ఇంత ర్యాంక్ వచ్చినా సరే లాస్ట్ ఇయర్ వరకు అయితే మీకు సీట్ అలాట్ అయితే జరిగింది. కాబట్టి ఇప్పుడు మీ యొక్క ర్యాంకు దేనికి దగ్గరలో ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. దీన్ని బట్టి మీరు ఇంకా కట్ ఆఫ్స్ అనేవి తగ్గాయి. సో ఎస్సీ చూస్తే 43% కట్ ఆఫ్ తగ్గింది అండ్ అలాగే ఎస్టీకి వస్తే 26% ఉంది. కాబట్టి ఈసారి ఎస్టీలో మీకు మినిమం 65% వచ్చినా సరే సీట్ వచ్చేదానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ర్యాంక్ చూడండి, ఇక్కడ ఎస్టీలో లాస్ట్ ఇయర్ 48,000 అంటే ఈసారి 45,000కి కూడా రావచ్చు. అండ్ 1,91,000కి మెకానికల్ అంటే ఈసారి 2 lakh వరకు కూడా రావచ్చు. సో ఇలా ఒకసారి చెక్ చేసుకొని మీరైతే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోండి.
ఇప్పుడు మనం ఏ కేటగిరీలు అంటే ఎన్ఐటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, అలాగే ట్రిపుల్ ఐటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, జిఎఫ్టీఏలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఐఐటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి చూద్దాం. మనకి ఆల్ ఓవర్ ఇండియా టోటల్గా 31 ఐఐటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు స్క్రోల్ డౌన్ చేస్తుంటాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 31 ఎన్ఐటీల్లో మీకైతే సీట్ పెట్టుకోవడానికి కౌన్సిలింగ్లో ఆప్షన్ ఇచ్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ 31 ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచులకైతే మీరు ఆప్షన్ అయితే పెట్టుకోవాలి. సో ఏ ఒక్క బ్రాంచ్ని కూడా వదలొద్దు. అండ్ అలాగే కౌన్సిలింగ్ మొత్తం అయిపోయేంత వరకు, అంటే ఎన్ని రౌండ్స్ అయితే కండక్ట్ చేస్తారు, మ్యాక్సిమం 6 రౌండ్స్ అయితే ఉంటుంది కౌన్సిలింగ్. ఈ 6 రౌండ్స్ కూడా అయిపోయేదాకా మీరైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మధ్యలో అయితే క్విట్ అవ్వకండి. సో డెఫినెట్గా మీకైతే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది 1-2 రౌండ్లు చూడగానే తర్వాత ఇక మిగతావి మీకు రాదు అని చెప్పేసి అనుకొని వాళ్ళు క్విట్ అయిపోతూ ఉంటారు. బట్ అన్ని కౌన్సిలింగ్లు అయిపోయేదాకా తర్వాత సీశాబ్ అనే ఒక మనకి స్పాట్ అడ్మిషన్ కూడా ఉంటుంది. అక్కడ వరకు కూడా మీరు వెయిట్ చేస్తే మీకైతే సీట్లు అయితే అలాట్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఎన్ని సీట్లు ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో చెప్తున్నాను కదా, కౌన్సిలింగ్ మొత్తం అయిపోయేదాకా అయితే వెయిట్ చేయాలి. ఎక్కువ ర్యాంక్ వచ్చిన సీట్ ఈజీయే. ఎలాగో చూడండి, ఇక్కడ ఎన్ఐటీలు అంటే ఐఐటీల తర్వాత దేశంలో పేరెన్నికగన్న విద్యాసంస్థలు. వీటిల్లో ఏ కోర్స్ చేసినా జాతీయంగా అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుంది. క్యాంపస్ ప్లేస్మెంట్లలో కంపెనీలు భారీ వేతనాలు ఇచ్చి ఎంపిక చేసుకుంటాయి. కాబట్టి ఫలానా కోర్సే కావాలి, ఫలానా ఎన్ఐటీల్లోనే కావాలనే విషయాన్ని విద్యార్థులు పక్కన పెడితే కాస్త ఎక్కువ ర్యాంకులోనూ సీటు ఈజీగానే సంపాదించే వీలుందని గత కొన్నేళ్ల కౌన్సిలింగ్ డేటా చెప్తుంది. వరంగల్, తాడేపల్లిగూడెం, మనకి వరంగల్ ఏమో తెలంగాణ స్టేట్, తాడేపల్లిగూడెం ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ ఎన్ఐటీలో ఎంత సీట్లు అయితే ఎంత ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అయిందో చూద్దాము. గత 5 ఏళ్ల సీట్ల కేటాయింపును పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కేటగిరీలో 75,000 వరకు, రిజర్వేషన్ కేటగిరీలో 2 లక్షల వరకు ర్యాంకు వచ్చినా వీటిలో సీట్ గ్యారంటీ అని తెలుస్తుంది. వరంగల్ నిట్ సిఎస్సిలో బాలురకు 3,089 ర్యాంకు, బాలికలకు 3,971 ర్యాంకు వరకు సీటు వస్తుంటే, అదే ఏపీ ఎన్ఐటీలో మాత్రం బాలురకు 14,000, బాలికలకు 28,000 వరకు కూడా సీటు వస్తుంది. ఓబీసీలలో వరంగల్లో గరిష్టంగా 13,000 వరకు, ఏపీలో 33,000 వరకు సీట్లు వస్తున్నాయి. ఎస్సీ కేటగిరీ అయితే గరిష్టంగా 97,139 వరకు, ఎస్టీలకు అయితే 48,000 ర్యాంకు వరకు కూడా సీట్లు దక్కాయి. మెకానికల్ బ్రాంచ్ ఓపెన్ కేటగిరీలోనే వరంగల్ నిట్లో 17,000 వరకు అండ్ ఏపీలో 75,000 వరకు కూడా సీట్లు వచ్చాయి. సో వీటిలో అయితే 50,000 వరకు తిరుచి, సూరత్కల్, కాలికట్ అండ్ నాగపూర్ వంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఐటీల్లో ఓపెన్ కేటగిరీ విద్యార్థులు కూడా గరిష్టంగా జేఈ ర్యాంకు 50,000 వరకు వచ్చినా సరే సీటు సాధించారు. అర్థమైందా? సో ఇక్కడ చూద్దాం, మనం సీట్ల సంఖ్య చూద్దాము. జేఈ మెయిన్స్ ద్వారా 34,319 సీట్లు అయితే భర్తీ చేస్తారు. ఓన్లీ జేఈ మెయిన్స్ ద్వారానే, జేఈ అడ్వాన్స్ ద్వారా కాదు. టోటల్గా ఈ జేఈ ఎంట్రన్స్ ద్వారా మనకి 50,369 ఉన్నాయి సీట్లు. అందులో 16,050 సీట్లు పక్కన పెట్టేస్తే 16,050 సీట్లు అనేవి మనకి ఐఐటీల్లో ఉంటాయి. అండ్ అలాగే 16,050 సీట్లు ఐఐటీల్లో తీసేసిన తర్వాత ఎన్ఐటీల్లో 23,056 సీట్లు, అంటే 31 ఎన్ఐటీల్లో కలిపి 23,056 సీట్లు, అన్ని బ్రాంచెస్ కలిపి. అండ్ అలాగే మనకి ట్రిపుల్ ఐటీల్లో 5,643 కేంద్ర ఆర్థిక సహకారంతో నడిచే సంస్థలు, అదే చెప్పా కదా జిఎఫ్టిఐఎస్, ఇందులో 5,620 సీట్లు ఉన్నాయి. మొత్తం కలిపి 50,369. ఓకేనా? సో ఇన్ని సీట్లకి మీరు ఎలిజిబుల్ అవుతారు. జస్ట్ మీరు 16,050 సీట్లు మీరు అడ్వాన్స్ క్వాలిఫై అయినప్పుడు మాత్రమే ఐఐటీలకు అయితే ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? సో ఈ విధంగా మీకు సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. జేఈ మెయిన్స్లో ఎంత ర్యాంకు, మీరు ఇప్పుడు వచ్చినటువంటి ర్యాంక్ని నేను ఇప్పుడు చెప్పినటువంటి అనాలిసిస్ ప్రకారం మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను దానికైతే ఆన్సర్ ఇస్తాను. అండ్ అలాగే జేఈ మెయిన్ మీకు కౌన్సిలింగ్ షెడ్యూల్ స్టార్ట్ కాగానే, అడ్వాన్స్ అయిపోగానే కౌన్సిలింగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది, రిజల్ట్స్ రాగానే అప్పుడు నేను వెంటనే అన్ని అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే దానికి క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.